హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే చూసారు మామ. ఇంకా సినిమా అయితే బాగుంది. ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, డౌట్ లేకుండా. ఫ్యామిలీకి అయితే నచ్చుద్ది. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ ట్రైలర్ చూసిన అందరికీ స్టోరీ అనేది క్లారిటీగా అర్థమవుద్ది. అదే స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా గురించి మాట్లాడుకుంటే చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. వెంకటేష్తో పాటు ఐశ్వర్య రాజేష్. ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్కి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మాత్రం తన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇచ్చి పడేసింది. వెంకటేష్కి సమానంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా చేసింది. అయితే నాకు మీనాక్షి చౌదరి మేకప్ నచ్చలేదు. తను చాలా వీక్గా ఉంది చూస్తాకి. సాంగ్స్లో మాత్రం చాలా అందంగా చాలా బాగుంది. ఇంకా సీన్లో మాత్రం కొంచెం వీక్గా ఉంది. పర్ఫార్మెన్స్ బాగుంది కానీ చూస్తాకే కొంచెం ఏదోలా ఉంది. లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ, మొన్న వచ్చిన ఇంకో సినిమా మట్కా, మీనాక్షి చౌదరి చాలా అందంగాను చాలా బాగుంది. ఈ సినిమాలో మాత్రం ఫేస్ అంతా లాగిపోయినట్టు ఏదో ఒకలా ఉంది. కొంచెం బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుండేది. ఇంక ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ అయితే మెయిన్ హైలైట్. భీమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, ఎక్సలెంట్గా ఇచ్చాడు. ఇంకొక హైలైట్ సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. ఇంకా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో బాలరాజు అని చిన్న పిల్లోడు క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ అయితే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు పడి పడి నవ్వుతారు. ఆ లెవెల్లో ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఎంటర్టైన్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. కామెడీ అనేది ఫోర్స్గా పెట్టారేమో అని ఉంటుంది కానీ మనం ఎంజాయ్ చేస్తాము. అయితే కొంచెం ఓవర్ అయింది కదా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. అయినా సెకండ్ హాఫ్ కూడా బాగుంది. ఇంకా ఓవరాల్ చెప్పుకోవాలంటే వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, బాలరాజు ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. మనం డెఫినెట్గా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఈ పండగకి డెఫినెట్గా ఈ సినిమాకి మాత్రం మిస్ కాకండి. 100% సినిమా నచ్చుద్ది. మీరు పెట్టిన టికెట్ ప్రైస్కి వర్త్ అని చెప్పుకోవచ్చు. నా రేటింగ్ అయితే 3/5.